ఒక చిన్న మనకి హాస్పిటల్‌లో జరిగిన ఒక చిన్న స్టోరీ గురించి చెప్తానండి. ఒక పేషెంట్ ఉన్నారు. ఆయనకి ఏంటంటే హిప్ ఫ్రాక్చర్ అయింది. అదే పేషెంట్‌కి మనకి యాంకిల్ ఏదో చిన్న స్ప్రెయిన్ అయితే ఒకప్పుడు నేను గుంటూరులో వర్క్ చేస్తున్నప్పుడు నన్ను అప్రోచ్ అయితే నేను ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. దానికి ఆయన నా ట్రీట్మెంట్ నచ్చి ఆల్ ద వే ఆయన విజయవాడ వచ్చి హాస్పిటల్‌కి రావడం జరిగింది. ఇక్కడ ఏంటంటే ఇష్యూ ఆయన, వాళ్ళ వైఫ్, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఎవ్రీవన్ ఆర్ బ్లైండ్. అందరికీ చూపు ఉండదు, ఎవరికి చూపు లేదు. ఆయన అప్పటికి నా ఫోన్ నంబర్ని అండ్ పేరుని అలా పేపర్ మీద రాసుకొని ఒక ఆటో డ్రైవర్కి ఇచ్చి మన దగ్గరికి రావడం జరిగింది. సో సరే, నా కోసం గుంటూరు నుంచి ఇంత కష్టపడి ఆ పేషెంట్ వచ్చారు, హిప్ ఫ్రాక్చర్ అని చెప్పి చాలా నామినల్ ప్రైస్కి, అసలు బేసిక్ మనకి పడే ప్రైసింగ్ మీద ఆయనకి ఎట్లాగైనా బ్లైండ్ కాబట్టి చేసి పంపించాలని సర్జరీకి తీసుకెళ్ళడం జరిగింది. హిప్ ఫ్రాక్చర్ అనేది ఒక ఆర్థోపెడిక్స్లో రెగ్యులర్ సర్జరీ, మనకి లోపల నెయిలింగ్ అంటూ చేస్తాం. బట్ అన్ని బ్లడ్ టెస్ట్లు, ఎకోలు, ఈసీజీలు అన్నీ తీసుకొని సర్జరీ స్టార్ట్ చేసాం. సర్జరీ ఆల్మోస్ట్ ఎండింగ్ టైంకి వచ్చే టైంకి పేషెంట్ సడన్గా బీపీ అనేది ఫాలో అయిపోయింది. ఒక్కసారిగా ఫాలో అవడంతో మాకు బీపీ అందలేదు అండ్ వెంటనే మనకి సర్జరీ అయిపోయి మన దగ్గర ఒక కాంపిటెంట్ అనస్థెటిస్ట్ ఉండటం వల్ల వెంటనే మనకి ఐసీయూలోకి షిఫ్ట్ చేసి సిపిఆర్ చేసాం, వెంటిలేటర్ మీద కనెక్ట్ చేసాం. అసలు ఒక 2 days వరకు పేషెంట్ వెంటిలేటర్ మీదే ఉన్నారు. ఇదేంటి, నా కోసం ఒక నమ్ముకున్న ఒక పేషెంట్ అంత దూరం నుంచి వస్తే ఒక సింపుల్ సర్జరీ, అసలు ఏ కాంప్లికేషన్ లేకుండా సర్జరీ అయితే ఇలా సడన్గా బీపీ డ్రాప్ అయిపోయింది, ఆల్మోస్ట్ పేషెంట్ కోల్పోయామని చెప్పి చాలా, అంటే నాకు ఒక 2 days వరకు మొత్తం డిస్టర్బ్డ్గా ఉన్నాను. సో బై గాడ్స్ గ్రేసో నా టైం బాగుందో, ఆయన టైం బాగుందో, మొత్తం కంప్లీట్గా ఆయన రికవర్ అయ్యి అండ్ హ్యాపీగా ఆయన్ని డిశ్చార్జ్ చేయడం జరిగింది. బట్ ఒక 1 month తర్వాత ఆయన కంప్లీట్లీ హీల్ అయిపోయి, ఆయన నా మొహం కూడా తెలియదు పాపం, ఆయనకి ఎట్లా ఉంటానో కూడా తెలియదు. వెరీ మచ్ హ్యాపీ స్మైలింగ్ ఫేస్తో ఒక పెద్ద స్వీట్ బాక్స్ తీసుకుని ఆయన, వాళ్ళ వైఫ్ ఇద్దరు వచ్చి కలిసి వాళ్ళు ఒక బిగ్ థ్యాంక్ యూ చెప్పేసి వెళ్ళడం జరిగింది. సో ఎన్నో సర్జరీలు చేస్తాం, దాంట్లో కొంచెం ఫైనాన్షియల్స్ ఇవన్నీ కూడా ఉంటాయి కానీ, బట్ ఇలాంటి కొన్ని కేసెస్ చేయడం వల్ల ఏంటంటే అసలు మనం చదివిన దానికి, మనం ప్రాక్టీస్ చేస్తున్నందుకు, మన ఈ హాస్పిటల్లో పెట్టిన దానికి ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది రావడం జరిగింది. సో ఇదొక జస్ట్ నా ఎక్స్పీరియన్స్ ఒకటి షేర్ చేసుకోవాలనుకున్నాను. సర్జరీ ఆల్వేస్ ఏంటంటే మనకి ఏదో పేషెంట్ ఏదో వచ్చారు, సర్జరీ చేసాము, మనకి ఏదో వాళ్ళు పే చేశారు అన్నట్లు కాదు, పర్సనల్ సాటిస్ఫాక్షన్ అంటూ కొన్ని ఉంటాయి. సో ఆ రోజు ఆ పేషెంట్ ఒక స్మైల్ అనేది నాకు వచ్చిన హై ఇప్పుడు దాకా వేరే దేంట్లో నేను అది చూడలేదు. థ్యాంక్ యూ.